హలో అండి. చాలా రుచిగా ఉండే గోదావరిలో స్పెషల్ అయిన పాల ముంజల్ని చేయడం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. అయితే ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను నేను. కొద్దిగా వాటర్ వేసుకొని ఆ బెల్లం అంతా కరగనివ్వాలి. అంటే పాకం ఏమీ అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఇలా కరిగిన బెల్లాన్ని స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతోని వడగట్టుకోవాలి. ఏమైనా నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. బెల్లం ఇలా ఉడికి కొద్దిగా చిక్కగా అవుతుంది కదా, అది అప్పుడు 2 కప్పుల పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి. నేను పచ్చి కొబ్బరి వెనక బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, అది తీయలేదు. కావాలంటే మీరు తీసేయచ్చు. అది తీసేసినా పర్లేదు, ఉన్నా పర్లేదు. నేను 2 కప్పులు, 1 కప్పు బెల్లంకి 2 కప్పుల పచ్చి కొబ్బరి సరిపోతుందండి కరెక్ట్గా. అందులో 1 స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలిపి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లము కొబ్బరి బాగా కలిసేలాగా కలపాలి. ముద్దలా అవ్వాలన్నమాట. అది ముద్ద అయ్యేంత వరకు చూసుకొని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చల్లారేంత వరకు. ఇది కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు, అంటే మన చెయ్యి కాలకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని ఉండలు చేసుకోవాలండి. అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చెయ్యికి అంటుకుపోతున్నప్పుడు కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ పెట్టుకుంటే చక్కగా వస్తాయి. అలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో బాండీ పెట్టుకొని 3 గ్లాసుల పాలైతే పోసుకోవాలి. పచ్చి పాలు పోసినా పర్లేదు, లేకపోతే కాచి చల్లార్చినవి అయినా పర్లేదు. నేను 3 గ్లాసుల పాలు పోస్తున్నాను. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసులు పాలు తీసుకోవాలి. పాలు ఎక్కువగా కాగనవసరం లేదండి. కొద్దిగా వేడైతే చాలు. ఇలా పాలు కొద్దిగా వేడైన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని అది ఉండలు కట్టకుండా పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఉప్మా రవ్వ అంటే తెలుసు కదండి, బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అదేనండి. అది ఫ్రై చేయనవసరం లేదు, మామూలుగానే అది పాలల్లో ఉండలు లేకుండా కలుపుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంతా వేసిన తర్వాత ఉండలు లేకుండా ఉంటుంది కదా, అప్పుడు ఒక 2 స్పూన్లు షుగర్ అయితే వేసుకోవాలి. కొంచెం తియ్యగా ఉంటుంది, మరీ ఎక్కువ వేయకండి. ఒక 2 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ వేసి ఒకసారి కలిపిన తర్వాత అట్లాగే 1 స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద స్పూన్ నెయ్యి వేసుకున్నాను. సరిపోతుందండి, అంతకు మించి ఏం అవసరం అవ్వదు. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఇది ఉప్మా రవ్వ దగ్గరికి అవుతుంది కదా, ఇప్పుడు గంటెతోని బాగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు గరిటెతోని ఇలా బాగా మెదిపామనుకోండి, అది సాఫ్ట్‌గా అవుతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని కొద్దిగా పిండి తీసుకొని ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కసారే ఎక్కువ ముద్దలు చేయొద్దండి. చేస్తే అవి పగిలిపోతాయి. అందుకని ఒక 4 వరకు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకున్నారనుకోండి, అవి పగలకుండా చాలా స్మూత్‌గా మంచిగా వస్తాయి. ఇప్పుడు చేతిలోకి ఒక ఉండ తీసుకొని దాన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసి దాంట్లోకి ఇందాక మనం చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉండలు, అవి చేసుకొని దాంట్లో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలానే ఒక 4 చేసుకున్నామనుకోండి, 4 లేక 5 చేసుకుంటే సరిపోతుంది. మనం బాండీలో సరిపోయేన్ని చేసుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువగా చేసి పెట్టుకున్నామనుకోండి, అవి ఆయిల్‌లో వేయగానే క్రాక్స్ వచ్చి మొత్తం విరిగిపోతాయి. అందుకే ఒక 4, 5 చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కసారి ఎక్కువ వేశారనుకోండి ఒకదానికొకటి అతుక్కుపోతుంది. అందుకే అవి ఫ్రీగా ఫ్రై అవ్వడానికి ఒక్కొక్కటిగా కొన్ని తక్కువ వేసుకోండి. వెంటనే కదపకుండా ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత కదపండి. కలర్ బాగా చేంజ్ అవ్వాలి. బాగా చేంజ్ అయిన తర్వాత అవి ఫ్రై అయినట్టు. స్టవ్‌ని మాత్రం మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చాయో, ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక 4 చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలానే అన్నీ ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.